హరిహర వీరమల్లు దాదాపు 5 ఏళ్ల పాటు షూటింగ్ చేసిన మూవీ ఇది. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఫస్ట్ టైం పీరియాడికల్ స్టోరీతో చేసిన ఈ మూవీ ప్రీమియర్ షో ద్వారా ఈ రోజు థియేటర్స్ లోకి రిలీజ్ అయింది. భారీ బుకింగ్స్ రావడంతో సినిమాపై హైప్ పెరిగిపోయింది. మరి ఈ సినిమా ఆ హైప్ ను అందుకుందా? నిర్మాతకు పెట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయా అనేది ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా 16వ శతాబ్దంలో జరిగే ఓ ఫిక్షనల్ స్టోరీ అని ముందే చెప్పారు. హరిహర వీరమల్లు వజ్రాలతో పాటు ఇతర దొంగతనాలు చేసి పేద ప్రజలకు పంచిపెట్టే దొంగ. అయితే చిన్న దొర తన దగ్గర ఉన్న వజ్రాలను గోల్కొండ నవాబులకు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని ముందే దొంగతనం చేసి తనకు ఇవ్వాలంటూ వీరమల్లుతో చిన్న దొర డీల్ కుదుర్చుకుంటాడు. ఇక్కడే పంచమి పరిచయం అవుతుంది. వజ్రాలతో పాటు పంచమిని కూడా అక్కడి నుంచి వీరమల్లు తప్పించాలి. ఈ క్రమంలో గోల్కొండ నవాబులకు వీరమల్లు దొరికిపోతాడు. అప్పుడు గోల్కొండ నవాబు ఢిల్లీలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దగ్గర ఉన్న నెమలి సింహాసనంలో ఉన్న కోహినూర్ డైమండ్ ను దొంగలించి తనకు ఇవ్వాలంటూ చెప్తారు. దీనికి వీరమల్లు ఒప్పుకోవలసి వస్తుంది. వీరమల్లు దీనికి ఎందుకు ఒప్పుకున్నాడు? కోహినూర్ తీసుకురావడానికి వెళ్లిన వీరమల్లు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు? పంచమి ఎవరు? అసలు వీరమల్లు ఎవరు అనేవి తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. దాదాపు 2 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూశారు అభిమానులు. అందులోనూ పీరియాడికల్ పాత్ర, మళ్లీ సనాతన ధర్మాన్ని రక్షించే పవర్ఫుల్ పాత్ర. ఇంకేముంది, సినిమాలో అభిమానులకు కావలసిన స్టఫ్ మొత్తం ఉన్నట్టే. అందరూ ఇలాగే అనుకున్నారు. డైరెక్టర్ జ్యోతికృష్ణ కూడా ఇదే అనుకుని సినిమాను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ముందుగా స్టోరీ తీసుకున్న క్రిష్ జాగర్లమూడి కోహినూర్ నేపథ్యంలో కథ రాసుకున్నారు. కానీ జ్యోతికృష్ణ ఇప్పటి కాలానికి అనుగుణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ కి, ఆయనకి ఇప్పుడు పరిస్థితులకు అనుకూలంగా కథలో కాస్త మార్పులు చేర్పులు చేశారు. అవి పవన్ అభిమానులకు, ఆయన్ను ఫాలో అయ్యే వారికి బాగానే నచ్చుతాయి. ఫస్ట్ హాఫ్ లో పవన్ అభిమానులకే కాదు అందరికీ నచ్చేలా ఉంది. కథ బాగుంది, కథనం బాగుంది. హీరోకు పడిన ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. పులి నక్క సీన్స్ హీరోయిజాన్ని ఎలివేట్ చేశాయి. అలాగే డైలాగ్స్ చాలా బాగున్నాయి. కొల్లగొట్టినదిరో అనే పాట కూడా బాగానే ఉంది. కాకపోతే హీరో లుక్స్ మాత్రం కొన్ని చోట్ల సింక్ అవ్వలేదు. అవి పంటి కింద రాయిలా అనిపిస్తాయి. కానీ 5 ఏళ్ల పాటు తీసిన చిత్రం కాబట్టి వాటిని ఎక్స్క్యూజ్ చేయాల్సిందే. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథనం దారి తప్పినట్టు తెలుస్తోంది. దీనికంటే ముందు సీజీ వర్క్ దారుణం అనే వర్డ్ కూడా తక్కువే అనిపించేలా ఉంది. ఎన్ని కోట్లు పెట్టిన మూవీకి సీజీ వర్క్ ఇలా ఉందంటే ఎవరు నమ్మరు. హీరో గుర్రంపై వెళుతుంటే హీరో హోండా బైక్ నడిపినట్టు అనిపిస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ లో వచ్చే గ్రాఫిక్స్ కూడా అస్సలు సెట్ అవ్వలేదు. కోర్ స్టోరీ బాగానే ఉన్న సెకండ్ హాఫ్ లో నడిపిన కథనం మాత్రం తేలిపోయింది. సీజీ వల్ల కెమెరా పనితనం కూడా వీక్ అయిపోయింది. కానీ ఇలాంటి టైంలో హీరోకి కొన్ని ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. అలాగే కీరవాణి మ్యూజిక్. సినిమా పడిపోయిన ప్రతిసారి కీరవాణి తన భుజాలతో నిలబెట్టాడు. అలా సాగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేసిన చౌకీదానా ఫైట్ మరోసారి అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ ఎపిసోడ్ లో సినిమాకు మళ్లీ కాస్త ప్రాణం పోస్తుంది. ఇక క్లైమాక్స్ వెళ్తే అసంపూర్ణం అని అనలేం. ఎందుకంటే ఈ మూవీ 2 పార్ట్స్ కాబట్టి మిగతాది 2వ పార్ట్ లో చూడండి అని చెప్పేశారు. ఇక పవన్ కళ్యాణ్ నటన గురించి అంటే 1 man షో, యాక్టింగ్, స్వాగ్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి ఒక్కటి పవన్ మార్క్ చూపించారు. ఈ పాయింట్ లో మైనస్ లేం చెప్పలేం. నిధి అగర్వాల్ ప్రెజెన్స్ బాగుంది. సాంగ్స్ లో కూడా పర్వాలేదనిపించింది. విలన్ గా బాబీ డియోల్ సరిగ్గా సెట్ అయిపోయాడు. ఔరంగజేబు లుక్స్ బాబీ మంచి చాయిస్. కన్నులతోనే విలనిజాన్ని పండించాడు. అయితే హీరో విలన్ మధ్య వచ్చే సీన్స్ ఒక్కటి కూడా లేదు. అది సెకండ్ పార్ట్ లో ఉంటుంది. ఇక మిగతా సునీల్, రఘుబాబు, నాజర్, సుబ్బరాజు పర్వాలేదనిపించారు. అనసూయ ఓ సాంగ్ కు పరిమితమైంది. అయితే ఈ సాంగ్ లో హీరో హీరోయిన్ పై ఎక్కువ ఫోకస్ ఉండడం వల్ల ఆమెకు పెద్దగా స్కోప్ దొరకలేదు. సాంకేతిక విభాగం గురించి అంటే ముందుగా మ్యూజిక్. పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో కీరవాణి మ్యూజిక్ గురించే ప్రస్తావించాడు. అన్నిసార్లు ఎందుకు గుర్తు చేశాడంటే సినిమా చూస్తే అర్థమైపోతుంది. ఒక్క మాటలో కీరవాణి ది బెస్ట్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కొంత బాగా చేయొచ్చని అనిపిస్తుంది. గ్రాఫిక్స్ సెకండ్ హాఫ్ మొత్తం తేలిపోయాయి. ఇక ప్లస్ పాయింట్స్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్ ఎపిసోడ్ మరియు ట్విస్ట్, కీరవాణి మ్యూజిక్ అండ్ సాంగ్. అండ్ మైనస్ పాయింట్స్ చూసుకుంటే విఎఫ్ఎక్స్, సెకండ్ హాఫ్ లో కొంత లాగ్. మొత్తంగా ఫ్యాన్స్ కు వీరమల్లు మంచి విజయం అని చెప్పాలి.